హాయ్ హలో నమస్తే మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్కు స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మనం ఈ వీడియోలో కూడా వ్యాకరణ సంజ్ఞల గురించి నేర్చుకుందాం. కొన్ని వ్యాకరణ సంజ్ఞల గురించి నేర్చుకోవడం జరుగుతుంది. అన్నీ ఒకే దాంట్లో ఇవ్వచ్చు, బాగా లెందీ అవుతుంది. మీకు కొద్దిగా అందిస్తే చక్కగా నేర్చుకుంటారన్న సదుద్దేశంతో మీకు కొద్దిగా అందించడం అనేది జరుగుతుంది. సరేనా? నేర్చుకోవడానికి వెళ్ళే ముందు ఇప్పటి వరకు మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా కొద్ది మందికైనా సరే షేర్ చేసి నాకు సపోర్ట్ ఇవ్వండి. సరేనా? వెళ్దామా సబ్జెక్టు? ముందుగా కంఠ్య తాళవ్యములు అంటే ఏంటో చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. కంఠ్య తాళవ్యములు అంటే ఏంటో చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. చూడండి, కంఠము మరియు దౌడ. కంఠ్యము అంటే కంఠము, గొంతు. దౌడ అంటే దౌడ, తెలుసు కదా. ఏ అక్షరాలనైతే అటు గొంతు ఇటు దౌడల సహాయంతో పలకబడుతూ ఉంటాయో అటువంటి అక్షరములను కంఠ్య తాళవ్యములు అని అంటారు. ఏ అక్షరాలు చదివేటప్పుడు కంఠము మరియు దవడల యొక్క సహాయంతో పలకబడుతూ ఉంటాయో అటువంటి అక్షరములను కంఠ్య తాళవ్యములు అని అందరు. ఉదాహరణ చూద్దామా? చూడండి, ఏ ఐ అంటే ఏ ఐ అనే రెండు అక్షరాలు కూడా చదివేటప్పుడు గొంతు నుండి వచ్చి దవడల యొక్క సహాయంతో సౌండ్ అనేది బయటకు వస్తుంది. కావాలంటే మీరు కూడా ప్రయత్నించి చూడొచ్చు. ఏ ఐ అనే రెండు అక్షరాలు కూడా చదివేటప్పుడు గొంతు దగ్గర నుండి వచ్చి దవడ సహాయంతో బయటకు శబ్దం అనేది వస్తుంది. ఓకేనా? అర్థమైంది కదా? కంఠ్య తాళవ్యములు అంటే కంఠము మరియు దౌడల యొక్క సహాయంతో పలుకబడు అక్షరములను కంఠ్య తాళవ్యములు అని అందరు. ఉదాహరణ ఏ ఐ. అర్థమైంది కదా? తరువాత ఓష్ఠ్యములు అంటే ఏంటో చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. ఓష్ఠ్యములు అంటే ఏంటో చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. ఓష్ఠ్యము అనగా పెదవి అని అర్థం. ఓష్ఠ్యము అంటే అర్థం ఏంటి? పెదవి అని అర్థం. కనుక పెదవుల సహాయంతో పలుకబడు అక్షరములను ఓష్ఠ్యములని అందరు. అంటే ఏ అక్షరాలు చదివేటప్పుడు మన యొక్క పెదాలను ఆధారం చేసుకొని చదువుతూ ఉంటామో అటువంటి అక్షరాల్ని ఓష్ఠ్యములు అని అంటారు. అంటే ఏ అక్షరాల్ని చదివేటప్పుడు పెదవుల ద్వారా, అంటే పెదవుల యొక్క సహాయం, సపోర్ట్ ద్వారా ఆ అక్షరాలు చదవబడుతూ ఉంటాయో అటువంటి అక్షరాల్ని ఓష్ఠ్యములని అంటారు. ఉదాహరణలోకి వెళ్దామా? చూడండి, ఉ ఊ, ప ఫ బ భ మ. ఈ అక్షరాలు చదివేటప్పుడు తప్పనిసరిగా పెదవులు అనేవి శబ్దం టచ్ అవుతూ పెదవుల యొక్క సపోర్ట్ తీసుకుంటూ చదవడం అనేది జరుగుతుంది. కాబట్టి వీటికి ఓష్ఠ్యములు అని పేరు వచ్చింది. అర్థమైందా? ఏ అక్షరాలనైతే పెదవుల యొక్క సహాయంతో పలకబడుతూ ఉంటామో అటువంటి అక్షరాల్ని ఓష్ఠ్యములు అంటారు. ఓష్ఠ్యములు అనే పదానికి అర్థము పెదవి. ఓష్ఠ్యములు అంటే పెదవులు. అర్థమైంది కదా? చూడండి, ఉ ఊ అనేది పెదవుల యొక్క సహాయంతోనే పలుకుతుంది. ప ఫ బ భ మ అంటే ఈ అక్షరాలు చదివేటప్పుడు పెదాలు మూసుకోవడము, పెదాల నుంచి సౌండ్ రావడం జరుగుతుంది. అర్థమైంది కదా? తరువాత కంఠ్యోష్ఠ్యములు. కంఠ్య ఓష్ఠ్యములు అంటే ఏంటో చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. కంఠము మరియు పెదవుల సహాయంతో పలుకబడు అక్షరములను కంఠ్యోష్ఠ్యములు అని అందరు. ఏ అక్షరాలనైతే పెదవులు మరియు గొంతుతో సహాయంతో పలకబడుతూ ఉంటాయో, అంటే ఏ అక్షరాలైతే గొంతు మరియు పెదవుల సహాయంతో పలకబడుతూ ఉంటాయో అటువంటి అక్షరములను కంఠ్యోష్ఠ్యములు అని అందరు. అర్థమైందా? చూడండి, ఉదాహరణలోకి వెళ్దాము. ఓ ఔ
ఓ ఔ అనే రెండు అక్షరాలు కూడా గొంతు దగ్గర నుంచి పుట్టి పెదవుల ద్వారా బయటికి శబ్దం అనేది వస్తుంది. కాబట్టి అటు గొంతు ఇటు పెదవులు రెండిటి యొక్క సపోర్ట్ని ఇక్కడ తీసుకుంటూ ఉన్నాయి. కాబట్టి ఈ అక్షరాలు ఈ రెండింటినీ కూడా కంఠ్యోష్ట్యములు అని అంటారు. ఇక దంతోష్ట్యములు. దంతోష్ట్యములు అంటే ఏంటో చెప్తున్నాను, జాగ్రత్తగా చూసి శ్రద్ధగా విని నేర్చుకోండి, సరేనా? చూడండి, దంతములు మరియు పెదవులతో పలుకబడు అక్షరములను దంత్యోష్ట్యములు అని అంటారు. ఏ అక్షరాలనైతే దంతములు మరియు పెదవులతో అంటే పెదవుల సహాయంతో పలకబడుతూ ఉంటాయో అటువంటి అక్షరములను దంత్య ఓష్ట్యములు, దంత్యోష్ట్యములు అని అందరు. అర్థమైంది కదా? చూడండి, ఉదాహరణలోకి వెళ్దాము. వా. వా అనే అక్షరం చదివేటప్పుడు జాగ్రత్తగా పరిశీలించండి. వా అనే అక్షరం చదివేటప్పుడు దంతములు టచ్ అవుతూ ఉంటాయి, పెదవులు కూడా టచ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఆ దంతములు మరియు పెదవుల సహాయంతో వా అనే అక్షరము పలకబడుతూ ఉంటుంది. కాబట్టి ఈ అక్షరానికి దంత్యోష్ట్యము అంటారు. ఓకేనా? అర్థమై అందరికీ ధన్యవాదం.